హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ ప్రసాద్ పౌంజల. వెల్కమ్ పౌంజలాక్స్. ఈరోజు మనం సూలూరుపేట వచ్చాము ఫ్లెమింగో ఫెస్టివల్కి. వెల్కమ్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025. ఇది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో జరుపుతున్న ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ సెంటర్ కంట్రోల్ రూమ్ అనే కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నారు. మెడికల్ క్యాంప్, ఉద్యానవన శాఖలో ప్రొఫెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉద్యానవనం గురించి. ఇది సూలూరుపేటలో నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం తిరుపతి వారి నిర్వహించబడుతున్నది. ఇక్కడ చూడండి, ప్రకృతి సౌందర్యాన్ని ముగ్గు వేసి ఉన్నారు. అటవీ శాఖ, ఇక్కడ పక్షులు ఎలా ఉంటాయి, పులులు ఎలా ఉంటాయి, జింకలు ఎలా ఉంటాయి, కొంగలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒక డిస్ప్లే ఏర్పాటు చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ప్రతి సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి, మహిళలు ముగ్గు వేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్టాల్స్ ఇంకా ఓపెన్ కాలేదండి. మంత్రి గారు ఇప్పుడే వస్తున్నారు. మంత్రి గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారండి. అందువల్ల స్టాల్స్ లోపలికి మనం వెళ్ళటం లేదు. ఇది కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. ఇది చేనేత వాళ్ళ నిర్వహించే శాఖ అండి. ఆప్కో వాళ్ళ ద్వారా చేస్తున్నారు. ఆప్కో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 బ్యానర్ అండి. ఇది కూడా చేనేత శాఖ అండి. కళాకారులచే బొమ్మలు తయారు చేసి విక్రయించాలండి. ఈ కార్యక్రమం జనవరి 18, 19, 20 తారీఖుల్లో సూలూరుపేటలో నిర్వహించారండి. ఇక్కడ చూడండి, మహిళలందరూ వాళ్ళు వేసిన ముక్కు ముందు నిలబడి ఫోటో తీయించుకుంటున్నారండి. పట్టణ పేద నిర్మూలన శాఖ సంస్థ ద్వారా నిర్వహించిన స్టాల్ అండి. ఈ చిన్న చిన్న బొమ్మలు, బట్టలు అన్ని అమ్ముతున్న శాఖ అండి. ఇది శ్రీహరికోట షార్క్ కేంద్రం వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్ అండి. షార్క్ కేంద్రంలో ఏ ర్యాకెట్లు ఎలా ఉన్నాయి దాని గురించి వాళ్ళు డిస్ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారండి. షార్లో జరిగే ప్రోగ్రాము స్క్రీన్లో కూడా వచ్చేలాగా ఏర్పాటు చేశారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది శ్రీహరికోటలో నిర్వహించు షార్క్ కేంద్రం వారు ఏర్పాటు చేశారండి. డిస్ప్లే బోర్డ్స్, ర్యాకెట్స్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు స్టాఫ్ అందరూ ఉన్నారండి. డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్క్రీన్లో షార్క్ సెంటర్ నుంచి వాళ్ళు ర్యాకెట్ ప్రయోగించినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది కూడా స్క్రీన్లో చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీలో నిర్వహిస్తున్నారండి. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ కూడా ఉన్నారు. ర్యాకెట్స్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా వాడు డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు స్టాల్ని శ్రీహరికోట వారు. ఇది శ్రీ సిటీ వారు ఏర్పాటు చేసే స్టాల్ అండి. శ్రీ సిటీ వాళ్ళలో కంపెనీస్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, దాంట్లో కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఏర్పాటు చేశారండి. ఇది స్టేట్ బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ అండి. డిజిటల్ మోసాలు అట్లా జాగ్రత్త వహించే దాని గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారండి. మీరు ఒకసారి పాస్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని చూసి మీ అకౌంట్లో మీ డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నామండి. పుష్టాలు అండి, పుష్టాలు. తర్వాత ఇది శివునికి సంబంధించింది స్టాలు. పశు సంవర్ధక శాఖ అండి. ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచిందండి. ఇక్కడ రకరకాలైన ఆవులు, మేకలు, గొర్రెలు,
పక్షులు, కోళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయండి. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన దగ్గరికి వెళ్ళి ఒక్కోదానికి ఒక్కొక్క పేరుతో వాళ్ళు బోర్డు ట్యాగ్ ఏర్పాటు చేసిన ఒక ర్యాకులుగా కపిల గోవు అండి, గిర్ గో ఆవులండి, ఒంగోలు గిత్తలండి, పొంగనూరు ఆవులు. ఇది గడ్డి కట్ చేసే యంత్రం అండి. ఇవి అన్ని ఆయిల్స్. ఇది మినీ గోకులంలో 2 ఆవుల షెడ్లు, స్టాఫ్ ఉన్నారండి. పశు వ్యాధి నివారణకు సంబంధించిన వాళ్ళ స్టాఫ్ అండి. ఇది ఇంక్యుబేటర్ అండి. వీళ్ళంతా స్టాఫ్ అండి. కడక్నాథ్ కోళ్ళు అండి. స్టాఫ్తో మనం మాట్లాడుతున్నామండి. స్టాఫ్ మనకు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. క్యాంప్ బెల్ బాతులు అండి. క్యాంప్ బెల్ బాతులకు నీళ్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు నిర్వాహకులు. స్టాల్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచిందండి ఈ ప్రోగ్రాంలో. ఇది వీళ్ళంతా స్టాఫ్ అండి, ఈ కార్యక్రమం నిర్వహించేవారు. నెల్లూరు జీడిపి పొట్టేళ్ళు అండి, నెల్లూరు వారి స్టాల్ ఇది. ఈ స్టాల్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. బయట నుంచి ఇంకోసారి వ్యూ చూపిస్తాను చూడండి. చాలామంది జనాభా వచ్చి చూసి వెళ్తున్నారండి. ఇక్కడి నుంచి మనం ముందు స్టేజ్ ఇక్కడికి వచ్చామండి. ఇంకా స్టేజ్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. యూత్ చాలా ఎంజాయ్మెంట్గా చూస్తున్నారండి. చూడండి, రాముడు, కృష్ణుడు అలాగే వేషాలు వేసుకొని ఈ ప్రోగ్రాంకి ప్రధాన ఆకర్షణగా ఊరేగింపుగా వచ్చారండి. వీళ్ళంతా ఊరేగింపు నిర్వహించారు. ఇది బెలూన్ ఏర్పాటు చేసామండి ఫ్లెమింగో ఫెస్టివల్ తరఫున. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చిత్రపటాలతో బెలూన్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో తీసుకొచ్చాము. హరిదాసులు అండి, పాతకాలంలో హరిదాసులు పండగప్పుడు వచ్చేవారండి వాళ్ళందరూ. కేరళ బ్యాండ్ అండి. ఈ ప్రోగ్రాంకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందండి కేరళ బ్యాండ్. ఇది పాతకాలంలో బోరలు అండి, బోరలు, డోలు, కోలాటం సంబంధించిన బ్యాండ్ మేళం అండి. చిన్న చిన్న వేషధారులు బొమ్మలు అండి, పెద్ద పెద్ద బొమ్మలు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. ఇది సాంప్రదాయ పద్ధతిలో వాయించే బ్యాండ్ మేళం అండి. ప్రోగ్రాం ఊరేగింపులో ఇదన్నీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయండి. ప్రోగ్రాం చూడడానికి ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రజలు వచ్చేసి ఉన్నారండి. కిరుగుర్రాల ప్రోగ్రాంలు, కులేశం ప్రోగ్రాంలు ఇలాంటివన్నీ ఊరేగింపులో నిర్వహిస్తారు. ఈ వీడియో పూర్తి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మంత్రి గారు స్టేజ్ దగ్గరికి వస్తున్నారండి ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడానికి. దానికోసం ఇక్కడ ఉండే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి మంత్రి గారి కోసం. మంత్రి గారు వస్తున్నారండి, కందుల దుర్గేష్ గారు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.